మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ వెబ్సైట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఏయూ రీజియన్ అండ్ ఎస్వి రీజియన్ 2 రీజియన్స్ ఉంటాయి కదా సార్. ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అని అడిగారు చాలామంది. నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిస్తే ఒక 50-60 మార్క్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి, కట్ ఆఫ్ పెరుగుతుందని చెప్పాను. అయితే కేటగిరీ వైజ్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది సార్, ఆ కంపారిజన్ ఒకసారి చేస్తే మాకు క్లియర్గా అర్థమవుతుందని కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏపీ నీట్ ఏయూ అండ్ ఎస్వి 2 రీజియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. 2026 ఎక్స్పెక్టెడ్ సేఫ్ కట్ ఆఫ్స్ కంపేర్ విత్ 2025. ఎందుకంటే 25 పేపర్ అనేది చాలా టఫ్ పేపర్, అందుకని కట్ ఆఫ్ తక్కువ ఉంది. 2026 అనేది 25తో పోలిస్తే ఈజీ, 24తో పోలిస్తే టఫ్, అంటే మోడరేట్ అనుకోండి. అందుకని కట్ ఆఫ్ అనేది కొంత మోడరేట్ ఉంటుంది. అది ఎలానో నేను మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు 2025 కట్ ఆఫ్ చెప్తాను. ఇది లాస్ట్ ఇయర్ మన ఛానల్ నుంచి వచ్చిన వీడియోనే. ఇది ఎంబీబీఎస్ రౌండ్ 3 కట్ ఆఫ్ ఏయూ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మాపప్ రౌండ్ అంటాం. మనకు రౌండ్ 3 అన్నా మాపప్ రౌండ్ అన్నా ఒకటే. నీకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, మాపప్ రౌండ్ అని, స్ట్రే వేకెన్సీ రౌండ్ అని. ఓకే, ఇటువంటి వర్డ్స్ గురించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. అంటే లాస్ట్ రౌండ్ అనుకోండి సింపుల్గా. ఓకే, స్ట్రే వేకెన్సీ అనేది ఇంకొకటి ఉంటుంది లాస్ట్, ఇంకో 1 or 2 సీట్స్ మిగిలితే పెట్టేది అది. కానీ 99% మొత్తం సీట్లు మాపప్ రౌండ్లోనే ఫిల్ అవుతాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని 2025 కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే, ఇది ఏయూ రీజియన్ మనకు ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్లు ఉంటాయి, ఏయూ అండ్ ఎస్వియు. తెలంగాణ అయితే ఒకటే రీజియన్ ఉంటుంది, ఓయూ రీజియన్ అని. ఈ 2 రీజియన్లో జనరల్గా ఏయూ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఇక్కడ. ఏయూ కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకి ఎంత ఉంది కట్ ఆఫ్ అంటే 487 ఉంది. దీనికి ఒక 50-60 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఓకేనా, అంటే 540 to 550 ప్లస్ ఉంటుంది 2026. మీ స్కోర్ వచ్చేసి 600 ఉంది అనుకోండి, 100% సీట్ వస్తుంది ఓపెన్ కేటగిరీకి, నో డౌట్. ఒకవేళ మీ స్కోర్ వచ్చేసి 480 ఉంది అనుకోండి, లాస్ట్ ఇయర్ 487, ఈసారి కూడా మీకు 487 ఉంది అనుకోండి, చాలా కష్టం. బట్ పార్టిసిపేట్ చేయండి కౌన్సిలింగ్లో అలా. బీసీఏ లాస్ట్ ఇయర్ 459 ఉంది 2025, ఈసారి ఒక 50 మార్క్స్ పెంచుకోండి. బీసీబీ 448 ఉంది, ఈసారి ఒక 50 మార్క్స్, అంటే 448 అంటే ఒక 50 మార్క్స్ అంటే మనకి ఎంత అవుతుంది, 500 వరకు ఉండొచ్చు. ఓకే, బీసీసీ 459 ఉంది, ఈసారి ఒక 50 మార్క్స్ ఎక్కువ పెంచుకొని చూసుకోండి. బీసీడీ 480 మార్క్స్, ఈసారి వచ్చేసరికి 530-540 ఉండొచ్చు. నెక్స్ట్ బీసీఈ మైనారిటీ 383 ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఇది ఏయూ రీజియన్. ఓకేనా, అంటే ఎంత వస్తుంది మనకు 430 అలా వస్తుంది. నెక్స్ట్ SC1 322 ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి 50 మార్క్స్ యాడ్ చేసుకుంటే 370 అలా ఉండొచ్చు. నెక్స్ట్ SC2 407 ఉంది, ఈసారి ఒక 450 వరకు అనుకోండి. SC3 424, ఈసారి ఒక 470 అనుకోండి. ST 380 ఉంది, ఈసారి ఒక 430 ప్లస్ అనుకోండి. ఇలా మనకు ఏయూ రీజియన్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకొని చెప్తున్నాను. అయితే రిజర్వేషన్లో SC1 SC2 రిజర్వేషన్ దాంట్లో ఏమైతుందంటే ఒక 10-20 మార్క్స్ అటు ఇటు కావచ్చు. ఓకే, నెంబర్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఉన్నారు అనే నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓపెన్ మాత్రం మ్యాక్సిమం టాలీ అవుతుంది, ఓపెన్లో అందరూ వస్తారు కదా. సో ఇది ఏయూ రీజియన్. నెక్స్ట్ ఎస్వి రీజియన్ కట్ ఆఫ్ చూద్దాం. ఎస్వి రీజియన్లో ఓసీ 471 కట్ ఆఫ్ ఉంది, ఈసారి ఒక 50 మార్క్స్ యాడ్ చేసుకోండి, 520-530 అలా. బీసీఏ 443 ఉంది, అంటే 490 ప్లస్ అనుకోండి. నెక్స్ట్ బీసీపీ 446 ఉంది, ఇది కూడా 490 ప్లస్ అనుకోండి. బీసీసీ 427 అంటే 470 ప్లస్ అనుకోండి. బీసీడీ లాస్ట్ ఇయర్ 440, ఇది ఈసారి 490 వరకు ఉండొచ్చు, కొంచెం తగ్గి కూడా ఉండొచ్చు. టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, అంతేగాని 100 మార్క్స్ ఎక్కువ 100 మార్క్స్ తక్కువ అనే సిచ్యువేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ బీసీఈ మైనారిటీ 435 ఉంది, ఈసారి ఒక 480 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ SC1 278 ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి 330 వరకు ఉండొచ్చు, 330-320 వరకు ఉండొచ్చు. SC2 405 ఉంది లాస్ట్ ఇయర్, ఈసారి 440 వరకు ఉండొచ్చు. SC3 415 ఉంది, ఈసారి 450 వరకు ఉండొచ్చు, 450-460. ST 376 ఉంది, ఈసారి 420 ప్లస్ వరకు ఉండొచ్చు. ఇది ఎస్వి రీజియన్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్, సేఫ్ స్కోర్స్ అనమాట ఇవి. సో ఇలా ఉంటే మీకు సేఫ్ స్కోర్ కన్నా ఒక 10-20 మార్కులు ఎక్కువ ఉంది అనుకోండి, ఇక మీరు టెన్షన్ తీసుకోకండి. ఓకేనా, ఈ లాంగ్ టర్మ్ గురించి కూడా ఏం ఆలోచించకండి. మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇంకా క్లియర్గా నేను ఇంకొక వీడియో చేస్తాను, వెరీ క్లియర్గా ఇంతే ఉంటుంది రేంజ్ అని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పినప్పుడు తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత రౌండ్ 3 అలాట్మెంట్ జరిగిన తర్వాత మ్యాక్సిమం టాలీ అయింది. కావాలంటే మీరు మన ఛానల్ ఉంటాయి, నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తుంటాను. సో ఫాలో అవుతుండండి మన ఛానల్ని. ఓకే, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ తీసుకోదు. మీకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం మనం. కామెంట్ చేయండి, మేబీ కామెంట్ టు కామెంట్ రిప్లై రాకపోవచ్చు, బికాజ్ నేను ఒక్కనే చూసుకుంటున్నాను ఈ ఛానల్ మొత్తాన్ని. సో క్లాసెస్ ఇవన్నీ కొంత లేట్ కావచ్చు, బట్ ఆ కామెంట్స్ చూసి ఒక వీడియో చేస్తాను.
పాసిబుల్ అయితే కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను, నో డౌట్ ఇస్తాను. మీరు జస్ట్ ఒక సింగిల్ సెంటెన్స్లో అడిగి పెట్టుకోండి, నేను చూసి మీకు ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే 2026లో ఓపెన్ కేటగిరీలో ఒక 50 మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఒక 50 మార్క్స్ కట్ ఆఫ్ అనేది 25తో కంపేర్ చేస్తే ఆల్ కేటగిరీ కట్ ఆఫ్స్ అవన్నీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేఫ్ స్కోర్ అంటే మీకు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్లో గవర్నమెంట్ చూడండి, కేటగిరీ లీస్ట్ ప్రైవేట్లో కేటగిరీ ఏ సీట్ అనమాట, కన్వీనర్ కోట కింద. అంతేగాని సేఫ్ స్కోర్ కదా సార్ గవర్నమెంట్లో వస్తుందని అనుకోకండి, ఓకేనా. కేటగిరీయే ఎంబీబీఎస్ సీట్ అనుకోండి సింపుల్గా, అంటే కన్వీనర్ కోట కింద, ఓకే. అది అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కొద్దిమంది సార్ ఆల్ ఇండియా కోట అంటే ఏంది, స్టేట్ కోట అంటే ఏంది, ఈఎస్ఐ కోట అంటే ఏంది, కేటగిరీ ఏ అంటే ఏంది, కేటగిరీ బి అంటే ఏంది, ఓకే మేనేజ్మెంట్ కోట ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ వెరీ క్లియర్గా నేను వీడియో చేస్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది. ఎటువంటి ఫీజు లేదు, మెంటార్షిప్ ఫీజు అవన్నీ ఏం లేదండి. మీరు నీట్ అప్లై చేశారు, ఎవరైనా మెంటార్షిప్ని పెట్టుకున్నారా? మీరే అప్లై చేసుకున్నారు కదా, మీరు పక్క నుండి సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తితో ఫిల్ చేయించారు. ఇక్కడ కూడా అంతే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం, ఏమైనా తప్పు ఉంటే కాల్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాళ్ళు చెప్తారు ఇది తప్పు పెట్టినా కరెక్ట్ పెట్టు అని, ఓకేనా. సో మీరు ధైర్యంగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రయారిటీ ఆర్డర్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీకు గైడెన్స్ అవసరం అవుతుంది. అది ఎలాగో మన ఛానల్లో నేను అందరికీ అర్థమయ్యేలా మాట్లాడతాను. ఇక్కడ ఏయూలో ఈ కాలేజ్ బెటర్, ఎస్వీలో ఈ కాలేజ్ బెటర్ అని వెరీ క్లియర్గా మాట్లాడతాను. మీరు కొంత ఎంక్వైరీ చేసుకుంటారు, సో ఈజీ ఐడియా వస్తుంది, దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇంతే అండి. నా స్టూడెంట్స్ అయితే నేను ఇక్కడ కాలేజ్లో చేసే 2 స్టూడెంట్స్, ఈ ఆకాశాలు ఈ స్టూడెంట్స్ ఎవ్వరు మెంటర్షిప్ అయితే ఏం తీసుకోరు, వాళ్ళు సింపుల్గా వాళ్ళే అప్లై చేసుకుంటారు. డౌట్స్ వస్తే ఫ్యాకల్టీ దగ్గరనే మాట్లాడుతూ ఉంటారు. ఇది నా సజెషన్, చూడండి. లేదు మీకు తెలిసిన పర్సన్నే కొంత అమౌంట్ తీసుకొని మీ ముందరనే ఆప్షన్స్ అన్ని ఇస్తున్నాడంటే యూ కెన్ గో. నాకు అంటే అక్కడ మీరు ఉండాలి, ఎక్కడ తిరిగి మీరు పక్కన ఉంటే బెటర్ అనేది నా ఆప్షన్, నా సజెషన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది. నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. ఏయు ఎస్వియు సపరేట్గా వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. వెబ్సైట్ కూడా రాయండి, వెబ్సైట్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీ ముందర అన్ని ఆప్షన్స్ పెట్టుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే దాంట్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.